ఇదే మన బ్రేక్ఫాస్ట్. ఇదేదో తెగబడిపోయింది ఫుల్ గా. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఫుడ్ వీడియో అయితే కాదు, క్యాజువల్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఫుడ్ వీడియోస్ కొద్దిగా తగ్గించేసి మధ్యలోని డైలీ వ్లాగ్స్ అండ్ దాంతో పాటు ఏమైనా ఇష్యూస్ మీద గానీ ఇన్ఫర్మేషన్ గానీ ఉంటే అది కూడా మాట్లాడతానని చెప్పాను. సో వీక్ కి ఒక 2-3 డేస్ మీకు ఫుడ్ వీడియోస్ ఉంటాయి, ఒక 2-3 డేస్ మీకు డైలీ వ్లాగ్స్ ఉంటాయి. సో ఈ రోజు కూడా మనం ఒక క్యాజువల్ వ్లాగ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు కూడా నీట్ గా లెగిసి ఫ్రెష్ అయిపోయాను. అండ్ దాంతో పాటు మనం ఈ మధ్యన చెప్పాను కదా, వీడియో ఉన్నంత వరకు ఏదైతే ఒక పూట నేను షూట్ చేస్తున్నానో అప్పుడు మాత్రమే తినేసి మిగతా 2 పూటలు మాత్రం కొద్దిగా డైట్ అండ్ వర్కౌట్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నాను. సో షెడ్యూల్ అయితే ఫుల్ గా ప్యాక్ చేసుకున్నాను అన్నమాట, జిమ్ కి అండ్ డైట్ కి. అండ్ ఎందుకంటే టైం వైజ్ డైట్ అయితే తీసుకోవాలి. సో ఆ డైట్ కూడా కొద్దిగా సీరియస్ గా, అంటే కొద్ది వరకు సీరియస్ గానే ఫాలో అవుతున్నాను. దాంతో పాటు వర్కౌట్ కూడా పక్కాగా చేయడానికే ట్రై చేస్తున్నాను రెగ్యులర్ గా. ఎందుకంటే ఈసారి కొద్దిగా గట్టిగానే ఫిక్స్ అయ్యాను ట్రాన్స్ఫర్మేషన్ అవుదామని చెప్పి. నేను లైక్ రిజల్ట్స్ ఇవన్నీ అంటే పర్లేదు బాగానే నడుస్తుంది, బట్ ఆ రిజల్ట్స్ అవన్నీ నేను పెట్టడానికి ఒక టైం అయితే ఉంది. నా ట్రైనర్ అండ్ నేను ఒక టైం అయితే ఫిక్స్ అయ్యాం. లైక్ ఒక గోల్ రీచ్ అయిన తర్వాత దాని గురించి నేను ఎంత ఉండాలి, నేను వెయిట్ ఎంత తగ్గాను, ఏంటి ఎలా, ఇది అన్ని డీటెయిల్డ్ గా ఇంకొక వీడియోలో చెప్తాను. బట్ అప్పుడు దాకా నన్ను ఎవరైనా బయట కలిసి ఉన్నా సరే, లేకపోతే వీడియోలో చూసిన దాని పరంగా అంటే నేనుండే పర్సనాలిటీకి నా వెయిట్ ఎంత ఉండొచ్చో సరదాగా కింద కామెంట్స్ లో గెస్ చేయండి. నేను ఇంకో వీడియో దీని మీద చేసినప్పుడు నేను ఎంత వెయిట్ ఉండాలి అండ్ ఎంత వెయిట్ తగ్గాను అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ సో అంతే, ఇంకా తెలిసిందే కదా, మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఎప్పుడో ఇంక ఇడ్లీ సాంబార్ వడ ఇవన్నీ తినడం మానేశాను. నార్మల్ గా కంప్లీట్ మార్నింగ్ టైమ్స్ లోనైతే పక్కాగా నాకున్న డైట్ అయితే నేను ఫాలో అవుతున్నాను. మధ్యాహ్నం ఎప్పుడైనా షూట్ ఉంటే షూట్ ఫుడ్, లేకపోతే డైట్ ఫుడ్. సో చాలా వరకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. బట్ మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ముందు వీడియోస్ కి ఈ వీడియోస్ కి కంపారిజన్ మీరు ఒకవేళ చూస్తే మీకు ఏమైనా తేడా కనిపించవచ్చు. కనిపించకపోతే త్వరలో కనిపిస్తుంది, ఆగండి, ఇంకేం చేస్తాను. సో ఇదిగో మన ప్రోటీన్ షేక్ కూడా వచ్చేసింది అనమాట ఈ చిన్న సిప్పర్ బాటిల్ లో. ఇదే మన బ్రేక్ఫాస్ట్. సో ప్రోటీన్ స్మూతీ చెప్పాను కదా ఆల్రెడీ, రకరకాల సీడ్స్, ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ ఉంటాయి. ఏంటి ఇంతకు ముందు ఈ ప్రోటీన్ స్మూతీ తాగుతున్నప్పుడు వామిటింగ్ వచ్చేసినట్టు అలా అనిపించేదా? కానీ ఇప్పుడు చూడండి మామూలుగా లేదు, అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం టేస్టీగా ఉంది. కానీ టేస్టీగా ఉండడానికి రీజన్ అలవాటు అవ్వడం కాదు. మొన్నటి దాకా ఈ ప్రోటీన్ ఈ సీడ్స్ దాంట్లోని ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ నేను యాడ్ చేస్తాను. అది వచ్చేసరికి మా ట్రైనర్ నాకు అన్ఫ్లేవర్డ్ ప్రోటీన్ పౌడర్ అయితే ఇచ్చారు. లైక్ అన్ఫ్లేవర్డ్ అంటే ఏ ఫ్లేవర్ ఉండదు, ప్యూర్ ప్రోటీన్ పౌడర్ అయితే ఇచ్చారనమాట. సో దానివల్ల ఏంటంటే సీడ్ స్మెల్ అలాగా నాకు వాసన తగులుతూ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది. అయితే వెళ్ళి బ్రో అన్ఫ్లేవర్డ్ ఇచ్చారేంటి బ్రో, ఏమైనా ఫ్లేవర్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఒక 2-3 రోజులు తగిలితే, ఎప్పుడైనా నువ్వు మీల్ మిస్ అయినప్పుడు యూజ్ చేసుకో, నేను ఒక ఫ్లేవర్డ్ ప్రోటీన్ పౌడర్ అయితే నీకు పెడుతున్నానని చెప్పేసి డబుల్ చాక్లెట్ ఫ్లేవర్ పెట్టారు. ఇంకా మనకి చాక్లెట్ అంటే ఇష్టం. మనం ఎలాగో షుగర్స్ మానేసి, అంటే లైక్ చాక్లెట్స్ కంప్లీట్ గా తగ్గించేసాం. వీడియో వరకే తింటున్నాం. వీడియో తర్వాత థమ్స్ అప్ గానీ, లేకపోతే డ్రింక్స్ గానీ, లేకపోతే షుగర్ స్వీట్స్ గానీ, చాక్లెట్స్ గానీ తినట్లేదు. సో ఇలాంటి డబుల్ చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ నాకు పెట్టగానే ఈ స్మూదీ అంతా సడన్ గా ఒక చాక్లెట్ మిల్క్ షేక్ తాగితే ఎలా ఉంటుందో అలాగ అయిపోయింది. కానీ మిల్క్ ఉండదు, అంతే. కంప్లీట్ కొద్దిగా వాటర్, సీడ్స్ అండ్ డబుల్ చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ ఒక స్కూప్ ఉంటది, సెట్. ఇదే మనకి బ్రేక్ఫాస్ట్ అనమాట. పర్లేదు, బాగుంది. అంటే మధ్యలోనే ఆ సీడ్ స్మెల్ వస్తుంది కానీ పర్లేదు, ఓకే అనిపించింది. బట్ త్వరలోనే మీకు మా ట్రైనర్ కూడా కల్పిస్తాను. అండ్ మేము ట్రైన్ చేసేవి చెప్పాను కదా, ఒక గోల్ రీచ్ అయిన తర్వాత ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ప్రెసెంట్ ఇది తాగేసిన తర్వాత, సో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మదర్ కి హ్యాపీ 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 మదర్స్ డే. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అండ్ మా లైఫ్ ని ఎంత ఈజీ చేసి, మా లైఫ్ లోని మమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ప్రతి అడుగులో మా తోడుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మదర్ తోని అదొక వేరే లెవెల్ ఆఫ్ బాండింగ్ ఉంటది మనకి. సో మా మదర్ తో కూడా చాలా 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 డీప్ బాండింగ్ అనమాట. అసలు ఏమైనా సరే మా మదర్ తో షేర్ చేసుకుంటాను నేను. సో నా లైఫ్ ని చాలా ఈజీ చేసి, నా ప్రతి పనిలో నా తోడుండి, ప్రతి పనిలో నన్ను ఎంకరేజ్ చేసి, నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి నిమిషం నేను హ్యాపీగా ఉండాలని చెప్పి, ప్రతి క్షణం నేను హ్యాపీగా ఉండాలని చెప్పి మా మమ్మీ ఎప్పుడు కోరుకుంటారు, ప్రతి మదరు కోరుకుంటారు. సో నా లైఫ్ లోనే నేను చేయాలనుకున్నవన్నీ నాకు చేయనించినందుకు, నాకు హ్యాపీగా ఉంచినందుకు, నా లైఫ్ ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్. అదే సంగతి. ఇంకా ఇలాంటివి నేను ఆ ఎమోషన్ నేను ఇక్కడ చెప్పలేను కానీ అందరికీ తెలిసిందే. ఆ ఎమోషన్ అనేది మాటల్లో మనం ఎక్స్ప్రెస్ చేయలేం. బట్ ఇప్పుడు ఏంటంటే మా ఇంట్లోని బుల్రాజు వీళ్ళందరూ కూడా వచ్చారు. సో ఒకసారి వెళ్ళి మదర్స్ డే కాబట్టి మంచిగా ఒక
చిన్న కేక్ తీసుకొని వచ్చి మమ్మీ చేతి కట్ చేయించేద్దాం. ఇదిగో 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 మా బుల్లిరాజు వచ్చేసాడు ఊరు నుంచి. హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్సా? హాయ్ ఫ్రెండ్స్ కాదురా, ఏదో డైలాగ్ వేస్తావు కదరా. అన్నయ్యలందరికీ హాయ్ అని చెప్పి బాగా చెప్పేవరా రాజకీయ నాయకుల్లాగా. సరే ఇప్పుడు వెళ్ళి కేక్ పట్టుకుని వద్దాం. టైర్ పంచర్ అయిపోయింది ఏంట్రా? ఇదేంటి ఇది? అమ్మ దీనమ్మ కారు తెద్దాం అనుకున్నాను, కారు టైర్ పంచర్ అయిపోయింది. దరిద్రం అలా ఉంటది. ఇప్పుడు ఎక్కడరా? అదొకటే నా పంచర్ అయింది. అదేంటి అలా పంచర్ అయిపోయింది? అసలు నైట్ బాగానే ఉంది ఇంటికి వచ్చినప్పటికి, ఇప్పుడు పంచర్ అయిపోయింది. మొత్తం ఫ్లాట్ అయిపోయింది. మరి నువ్వే ఏదో చేసావు కదా, మరి ఎందుకురా పంచర్ అయింది? సర్లే సరే బండి మీద వెళ్ళి వచ్చేద్దాం పద. సో గైస్ మనం కేక్ తీసుకోవడానికి రెడ్ వెల్వెట్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ బేకరీలోకి వెళ్ళి మంచి కేక్ తీసుకొని వచ్చేద్దాం. బయట ఎండ మాత్రం మామూలుగా లేదు, ఫుల్ గా దంచేస్తుంది. ఆహా చూడండి వెనకాతలు ఎలా ఉన్నాయో, సెగలు వచ్చేస్తున్నాయి. సో గైస్ ఫైనల్ గా కేక్ అయితే తీసేసుకున్నాం, ఒక చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాం. ఇదిగో ఇప్పుడు ఇక్కడ నుంచి టైర్ తీసుకొని వెళ్ళి అక్కడ ప్యాచ్ చేయించి అదే పంచర్ చేయించాలి. టైర్ కి ఇదేదో దిగబడిపోయింది ఫుల్ గా, రెండు వైపుల దిగబడిపోయి మొత్తం గాలిపోయింది. సో గైస్ టైర్ పంచర్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చి ఇప్పుడు మమ్మీ చేతి కేక్ కట్ చేయించాలి. అండ్ మమ్మీ కూడా ఏదో కూర వండారు, చేపలు గుడ్లు కూర. ఇంకా నేనే చెప్పాను ఎక్కువ ఏమి ఉండొద్దు, బయట నుంచి బిర్యానీలు తెప్పించేస్తాం, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి బిర్యానీ తిందామని చెప్పేసి ఇప్పుడు బిర్యానీ కూడా ఆర్డర్ చేసేస్తాను. సో గైస్ కేక్ అయితే ఇలా తీసుకొని వచ్చాం, ఒకవైపు బ్లాక్ ఒకవైపు వైట్, హ్యాపీ మదర్స్ డే అని రాయిపించేసాం. సో కేక్ కట్ చేసేద్దాం. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మీ మమ్మీని చూపించవచ్చు కదా, మీ మమ్మీని చూపించవచ్చు కదా అని చెప్పి. మా వాళ్ళు ఎవరు వీడియోలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు, అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకని చెప్పి మన ఇంట్రెస్ట్ కోసం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి అలాగా బ్యాక్ ఆఫ్ ద క్యామ్ ఉంచి నేను ఒక్కడనే కనిపిస్తూ ఉంటాను మీకు. సో అది సంగతి. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు, వాళ్ళు కనిపించాలనుకున్నప్పుడు డెఫినెట్ గా నేను తీసుకొని వచ్చి మీకు చూపిస్తాను, సరేనా? ఎందుకంటే చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. సో గైస్ ఇంకా లంచ్ లోని మా మమ్మీ చేపల కూర అండ్ ఎగ్ ఇవన్నీ చేశారు. నా పరంగా ఏదో మోడల్ అయిపోదాం అనో, లేకపోతే ఏదో ఫిట్నెస్ చేసేసి ఏదో స్టైల్ గా రెడీ అయిపోదాం అని కాదు, కానీ నా మోటో వేరు. అంటే చాలా మంది అలా అవడానికి చేస్తారు, కొద్దిగా ఫిట్ గా ఉండడానికి. ఇప్పుడు దాకా ఇక్కడే మనం చాలా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాము, ఎంత అయిపోయాం. ఇంకా వేరే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి అవి తినేస్తే ఇంకా పెరిగిపోతాం. కాబట్టి ఇప్పుడు తిన్న వాటికి తగ్గించి కొద్దిగా, అంటే మరీ అంత లావుగా కాకుండా కొద్దిగా ఫిట్ గా అయితే బయట ఎక్స్ప్లోర్ చేసే ఫుడ్ ఇంకా ఎక్కువ తినొచ్చు. సో నేను తగ్గేది ఇంకా ఎక్కువ తినడం కోసం, నేను నా హెల్త్ కి కొద్దిగా ఫిట్ గా చేయడానికి ట్రై చేస్తుంది. రేపు పొద్దున్న బయట ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అన్ని రకాల ఫుడ్ నేను తినడానికి కోసం. సో ఇప్పుడు తినేసి ఇంకా బయటికి వెళ్ళిపోదాం. ఓకే ఇప్పుడు నువ్వు చెయ్యొచ్చు, మనం అనుకున్న గోల్కి రీచ్ అయ్యామంటే నేనే మీకు పోస్ట్ చేస్తాను. సో అప్పుడు దాకా ఇది నా డైట్ కూడా అన్ని మీకు చూపిస్తాను ఆ వీడియోస్ లో. అదిగే సంగతి. ఇంకా నా వెయిట్ అయితే డెఫినెట్ గా కింద కామెంట్ లో గెస్ చేయండి. నేనైతే నెక్స్ట్ జిమ్ వీడియోస్ లోని నేను అది రివీల్ చేస్తాను. అదిగే సంగతి. ఈ వీడియోని అయితే ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.